అనుకుంటున్నారు? ఇది మొత్తం కూడా సినిమా సంక్రాంతి. నిజంగా విడుదలైన దానిలో ఒక్క సినిమా మాత్రం కొంచెం మనం అనుకున్న స్థాయిలోకి వెళ్ళలేదు, కానీ ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈవేళ మన సంక్రాంతి సినిమా సంక్రాంతి చేసుకున్నారు సినిమా వాళ్ళని అందరూ అనుకుంటున్నారు. నిజంగా అద్భుత విజయాన్ని సాధించారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాగే ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఓ చక్కటి విజయాన్ని, చక్కటి ఆహ్లాదాన్ని, చక్కటి ఆనందాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని సంక్రాంతికి మనందరికీ పంచిపెట్టాడు చిరంజీవి గారు అని అనిల్ రావిపూడి గారు. నిజంగా చాలా బాగుంది. ఓ సెన్సేషనల్ సినిమాలు తీసి ఈ సంవత్సరం ఇండియాలో సంక్రాంతి తెలుగు వాళ్ళదని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఒక అద్భుతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఆయనతో ప్రయోగాలు చేయకూడదు, పర్ఫెక్ట్ సినిమా తీయాలి, ప్రయోగం చేయాలని చెప్పేసి అనుకున్నారు మారుతి గారు. అందువల్ల చిన్న ఇబ్బంది అయింది. అంటే మన ఊహకి సినిమా బాగుంది, మన ఊహకి తక్కువగా కనిపించింది కాబట్టి ఇవాళ ఆ సినిమా కొంచెం డౌన్ఫాల్ లో ఉంది. నిజంగా మంచి సినిమా కాదని ఎవరు అనరు. కాకపోతే ఏంటంటే మన ఊహకు అందకుండా వెళ్ళిపోయింది ఆ సినిమా, కింద స్థాయికి వచ్చేసింది కాబట్టి ఆ సినిమా కొంచెం ఇబ్బంది పెట్టింది. ఉన్న సినిమాలు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సెన్సేషనల్ సినిమాలు అయిపోయాయి వేళ. ఖచ్చితంగా సినిమాకి ఈ సంవత్సరం ఈ మన కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఓ అద్భుతమైన సంక్రాంతిగా ఈ సంక్రాంతి నిలబడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారికి ఈ సినిమా ఓ మచ్చు తునక. ఎందుకంటే తెలుగు సినిమా రికార్డుని తిరగరాసిన సినిమా ఇది. అనిల్ రావిపూడి గారు ఒక గొప్ప సినిమాని చిరంజీవి గారికి ఇచ్చారు, చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారికి ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి మనకిచ్చారు మంచి సినిమాని. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే అంత ఆహ్లాదంగా సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటా ఆనందంగా ఉంటాం కాబట్టి ఆరోగ్యం కూడా ఇచ్చిందని చెప్పి అనుకోవచ్చు మన సినిమా గురించి. థ్యాంక్ యూ.